అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుడు తోడుంటే ఏది అవసరం లేదు ఇక కదా. మనం ప్రతి వారం కూడా చూస్తూ ఉంటాం కదా వాక్యాన్ని. ఏదంటే 78వ కీర్తనలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు కదా. దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే ఆయన ఉంటే చాలుగా. యెహోవా నాకు తోడుగా ఉంటే చాలు. కాపరిగా ఉన్నాడు. నీ ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో కూడా నీకు కాపరిగా దేవుడు ఉండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు కదా. కాపరి అనే విషయానికి మనం వస్తే, గొర్రెల కాపరి ఎక్కువ ఉంటాడు కదా. గొర్రెల కాపరిని గురించి మనం చూసినట్లయితే, దావీదు మహారాజు మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే, తను ఏ విధంగా కాపరిగా ఉన్నాడు. అక్కడ ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. అంటే మరి గొర్రెను ఆ యొక్క సింహపు నోటను కరుచుకొని పోతుంటే ఏం చేశాడు? వెంబడించాడు కదా. మరి ఎలుగుబంటి నోటను కరుచుకొని పోతుంటే వాటిని కూడా వెంబడించాడు. ఏ విధంగా దానికి ఆ యొక్క గొర్రెకు హాని చేయకుండా మరి వాటి నుంచి కాపాడాడు కదా. చూడండి ఒకసారి 17వ అధ్యాయము మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా, సింహమును ఎలుగుబంటిను వచ్చి మందల నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంట, సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా వాటిని కొట్టి చంపి మరి వాటి నుంచి ఆ యొక్క గొర్రెను కాపాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సింహాన్ని ఎదిరించాలంటే మామూలు మాటలా? ఎలుగుబంటిని ఎదిరించాలంటే మామూలు మాటలా? వాటన్నిటిని కూడా ఎదిరించి ఏం చేశాడంటేనా, ఆజానుభావుడైన ఆ యొక్క గొల్యాతును ఏం చేశాడు? చంపాడు కదా. సుమారుగా 6 మూరల జానుడు ఉంటాడు కదా. ఎవరు? గొల్యాతు. 6 మూరలు అంటే సుమారుగా 9 అడుగుల 9 అంగుళాలు, అంటే సుమారుగా మన స్లాబ్కు తాకుతుందన్నమాట. అంటే మనం ఆయన గొల్యాతుని ఇలాగ చూడాలి, దావీదు కూడా ఇలాగ చూడాలి. అంత ఎత్తులో ఉంటాడు ఆయన, సుమారుగా 10 అడుగులకు దగ్గర. అలాంటి గొల్యాతును చంపిన వీర విశ్వాసం కలిగిన ఈ యొక్క దావీదు మహారాజు మనం ఈ దినమున ధ్యానిస్తున్నాం కదా. ఏ విధంగా అంట, ఆయన సింహాల నోటి నుంచి, మరి ఆ యొక్క ఎలుగుబంటి నోటి నుంచి ఆ యొక్క గొర్రెను విడిపించిన కాపరిగా మనం చూస్తాం దావీదు మహారాజును. ఈ యొక్క కీర్తన ఏ విధమైన కీర్తన అంటే, మంచి ఆదరణనిచ్చే కీర్తన, లేదంటే మంచి భరోసా నమ్మకాన్ని ఇచ్చే ఈ యొక్క కీర్తన కదా. మనము మామూలుగా పచ్చిక బయలులో పడుకున్నట్లుగా మనం ఊహించుకుంటే దేవుడు ప్రశాంతతనిస్తాడనమాట. ఈ యొక్క కీర్తన చదువుతుంటే ఏ విధంగా అంటే, ప్రశాంతమైన మరి వాతావరణంలో ఆ యొక్క పచ్చిక గల బయలులో పరుండ చేసే దేవుడు కదా. అంతా కూడా పచ్చిక. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పచ్చిక బయలులో పరుండ చేసే దేవుడుగా మన పక్షాన ఉంటున్నాడు దేవుడు కదా. 23వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలా, ఆయన ఉంటే చాలు, లేమనేది ఉండదు కదా. ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఆపదలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏది ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉంటే ఏ విధమైన లేమి నీకు కలగదని ఇక్కడ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి యొక్క కీర్తన మనం చూసినట్లయితే, కాపరిగా మనం కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే, మరి యోహాను సువార్తలో అక్కడ యేసు ప్రభువు వారు చక్కని ఉపమానాలు మరి అక్కడ చెప్తాడు. ఏ విధంగా అంట, మరి 10వ యోహాను రాసిన అధ్యాయము, యోహాను 10వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ
మరి దేవుడు చక్కని మాటలు పొందుపరిచాడు. ఒక 10వ యోహాను రాసిన గ్రంథంలో, యోహానులో మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటుంది? యోహాను సువార్తలో మొత్తం ఈ యొక్క కాపరిని గురించే ఉంటుందన్నమాట. గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెల కొరకు ఏం చేశాడంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నాడు కదా. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి వచనం చదువుకుంది. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి కదా. దొడ్డిదారిలో వచ్చేవాడు ఏ విధంగా ఉంటాడంట? దొంగై ఉంటాడు. కానీ ప్రవేశ మార్గం నుంచి వచ్చేవాడు ఏ విధంగా ఉంటాడు? కాపరి, మంచి కాపరిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును కదా. ఏ విధంగా అంట? కాపరి రాగానే ఈ యొక్క గొర్రెలు ఏం చేస్తాయట? స్వరం వింటాయి కదా. మనం కూడా అంతే, మన దేవుని స్వరాన్ని మనం వినే గొర్రెలంగా మనం ఉన్నాం కదా. ఏ విధంగా అంట? దేవుని యొక్క స్వరాన్ని మనము వినే గొర్రెలంగా ఉండాలి. కాపరి స్వరము గొర్రెలు ఏ విధంగా అయితే వింటాయో అతన్ని వెంబడిస్తే అవి కదా. అవి ఏం చేస్తాయంటే గొర్రెలు కాపరి రాగానే తన స్వరం వినంగానే అదొక సంతోషం కదా. ఇక గొర్రెల్లో ఒక మంచి సంతోషం అనేది ఉండి ఉత్సవంగా ఆ యొక్క కాపరి రాగానే ఆ యొక్క కాపరి స్వరం వినంగానే ఇవేం చేస్తాయంటే గంతులు వేస్తాయి కదా. కాపరి స్వరము వినగానే అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి అంటే దొడ్డిలో నుంచి వెలుపలికి మరి పచ్చిక గల చోట్లను ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించిన. ఏం చేస్తాయంటే అవి ఆ యొక్క కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరిని వెంబడిస్తాయట గొర్రెలు కదా. మనం కూడా ఏం చేయాలి? యేసయ్యను వెంబడించాలి, యేసయ్య వాక్యాన్ని వెంబడించాలి. ప్రతిదినం మనం వింటూ ఉన్నాం వాక్యము కదా. ఆ వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను కదా. అయితే వాక్యాన్ని బట్టి మనము వాక్యాన్ని వెంబడించాలి, అంటే దేవుణ్ణి వెంబడించాలి. ఇక్కడ గొర్రెలు అదే చేస్తూ ఉన్నాయి, కాపరిని వెంబడిస్తున్నాయి. మనం కూడా కాపరిని అనగా మన యొక్క కాపరిని మనము వెంబడించే వారంగా ఉండాలి. మన యొక్క కాపరి స్వరాన్ని మనము గుర్తుపట్టే వారంగా ఉండాలి. మన యొక్క కాపరి మనకి ఏ విధమైన ఆజ్ఞిస్తున్నాడు దాని ప్రకారము, ఏ విధమైన మార్గం చూపిస్తుంది దాని ప్రకారము మనం నడిచే వారంగా ఉండాలి. అదే తర్వాత మనం ఇక్కడ 10వ వచనం మనం చూసుకున్నట్లయితే దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మరి దేవుడే అంటే యేసుప్రభువు వారు మరి చక్కగా ఈ యొక్క ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట? దొంగతనమును నాశనమును మరి హత్యను చేయడానికి వస్తాడు కదా. మరి దొంగ దేనికి వస్తాడండి? మరి దోచుకోవడానికి వస్తాడు. ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాడు? హత్య చేయడానికి కూడా వెనుకాడరు కదా. అదేవిధంగా దేవుడు ఏం చేస్తాడంట? మరి గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో సమృద్ధిగా మరి చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అంట? మరి దొంగ ఏ విధంగా వస్తాడు? దోచుకోవడానికి, ఎవరైనా అడ్డం వస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడని స్థితిలో ఉంటాడు దొంగ. కానీ దేవుడు తన యొక్క మనం ఏ విధంగా మరి నాశనం అయిపోతున్నామో, ఏ విధంగా లేదంటే మనము పడిపోతున్నామో, ఏ విధంగా బలహీనమైపోతున్నామో వాటి నుంచి రక్షించడానికి, వాటి నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంట? తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కదా. మరి దొంగకు దేవునికి అదే తేడా కదా. తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు కదా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు కదా. మనం ఎంత మాత్రము నశించడానికి దేవునికి ఇష్టం లేదు, మన పాపములు ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. తర్వాత 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టాను. చూడండి, మంచి కాపరిగా ఉండి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మంచి కాపరిగా ఉన్నాడు ఆయన. మనం కూడా ఏ విధంగా ఉండాలి? మంచి గొర్రెలముగా మనం కూడా ఉండాలి. అంటే దేవుడు మనల్ని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా
నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన ప్రాణాన్ని లెక్క చేయని దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం కూడా ఆయన చూపించిన మార్గమున వెళ్ళాలి కదా. మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును కదా. జీతగాడు ఏం చేస్తాడంట? తన జీతం గురించే ఆలోచన చేస్తాడు. కానీ మన దేవుడు ఏం చేస్తాడట? జీతం గురించి కాదు, నీ యొక్క పతనం గురించి ఆలోచన చేస్తాడు దేవుడు. నువ్వు పతనం అయిపోతుంటే దేవుడు కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు అది, తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. మనం ఎంత మాత్రం పాపములు ఉండడం దేవునికి ఇష్టం లేదండి. ప్రధాన కాపరిగా ఉన్నాడు ఆయన, గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అదే కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను, నేను గొర్రెల మంచి కాపరిని. జీతగాడు ఏం చేస్తాడండి? ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, లేదంటే తోడేలు వచ్చిందో, లేదంటే ఎలుగుబంటి వచ్చిందో, లేదంటే సింహం వచ్చిందో, వాటన్నిటి వదిలిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతాడు. కానీ దావీదు ఏం చేశాడండి? పరిగెత్తలేదు. దావీదు చేసి పరిగెత్తిచ్చాడు కదా. ఏం చేశాడు దావీదు? పరిగెత్తిచ్చాడు. వాటిని పరిగెత్తించి వెంబడించి వాటి నుంచి యొక్క గొర్రెను రక్షించాడు కదా. మనం మత్తయి సువార్తలో ఉపమాన రీతిగా మనం చూసుకున్నట్లయితే, అక్కడ 100 గొర్రెలు ఉన్నవాడు మరి ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడంట? ఆ 99ని వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం, ఆ ఒక్క గొర్రెను రక్షించడానికి మరి దాని వెంబడి వెళ్తాడు. అది దొరికినప్పుడు సంతోషముతో తన భుజాల మీద వేసుకొని తీసుకొని తిరిగి వస్తాడు కదా. మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్టు 18వ అధ్యాయంలో 11వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, 18వ అధ్యాయము 11వ వచనం, ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా, వాడు దాన్ని కనుగొనేట్ల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతటి కంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఒక గొర్రెని గురించి మిగతా 99 గొర్రెలన్నింటిని కూడా వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రెని గురించే ప్రత్యేకంగా వెళ్తూ ఉన్నాడు దేవుడు కదా. కాపరి అయిన వాడు ఏ విధంగా ఉండాలంట? ఒక్క గొర్రెని కూడా తప్పిపోతే దాన్ని తిరిగి మందలో చేర్చుకోవడానికి మరి సిద్ధంగా ఉండాలి కదా. ఏ విధంగా సరే, ఎంత కష్టం వచ్చినా, ఎంత అక్కడ ఇబ్బంది కలిగినా, ఎన్ని రకాలుగా మరి అపాయము జరిగినా కూడా ఏ విధంగా ఉండాలంట? గొర్రెను కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అయితే 100 గొర్రెలు ఒకటి తప్పిపోతే ఆ ఒక్కదాని వెంబడి మిగతా 99 గురించి అవి తప్పిపోవు అనే నమ్మకం ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ఒక్క గొర్రె గురించే టార్గెట్. ఆ ఒక్క గొర్రె ఖచ్చితంగా తిరిగి మందలోకి చేర్చాలని మరి తన ఆ యొక్క వెంటపడి మరి తీసుకొస్తాడని అది దొరికినప్పుడు ఏ విధంగా అంటే 99 గురించిన, అంటే 99 గొర్రెల గురించి కంటే ఈ యొక్క ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడట. అదే మాట మనం చూస్తే లూకాసు వార్తల్లో కూడా 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా సేమ్ ఇదే మాట ఉంటుంది. చూడండి ఒకసారి లూకాసు వార్త. ఏం చదువుతున్నారండి? 15:4 చదవండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. చాలండి, తర్వాత చదువుకుందాం. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. 99 వదిలిపెట్టి ఒకదాన్ని వెతక వెళ్ళడా అని ఇక్కడ ప్రశ్న, క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అయితే వెళ్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే 99 కంటే ఒకటి ముఖ్యము కాబట్టి, ఒకటి కూడా తప్పిపోకూడదు కాబట్టి ఆ యొక్క గొర్రెను తిరిగి మందలోకి చేర్చుటకు
మరి దాని వెంట వెళ్తాడనమాట. అయితే 3వ వచనంలో మనం చూస్తాం కదా, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిచయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కున్న సందర్భంలో ఈయన అక్కడ ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అంట, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏ ఉపమానం అంట, మీలో ఎవరికైనా ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా అని అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తూ ఖచ్చితంగా వెళ్తాడు. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఏ విధంగా అంట, 99 కూడా వదిలిపెట్టి ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎంత సంతోషిస్తాడంటే అంత సంతోషిస్తాడు. అంటే ఇరుగు పొరుగు వారిని పిలిచి నాతో కూడా మీరు సంతోషించుడి అని ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. తిరిగి మనము 23వ కీర్తనకు వచ్చేస్తే 23వ కీర్తనలో అదే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు కదా. లేమి కలగకుండా ఉండాలంటే ఆయన యొక్క కాపరిగా మనం ఆయన్ను ఆహ్వానించాలి కదా. దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే కాపరిగా ఉన్నాడు. కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ పరుండ చేస్తాడంటే మనల్ని పచ్చిక గల చోట్ల కదా, ఎండిపోయిన భూమి దగ్గర కాదు, మరి ఎండిన కాలువల దగ్గర కాదు, కానీ దేవుడు పచ్చిక గల చోట్ల అనగా సమృద్ధి కలిగిన చోట్ల దేవుడు నిన్ను పరుండ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, పచ్చిక గల చోట్ల పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నడిపించును. తర్వాత మనం చూస్తే తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించును. తర్వాత మనం చూస్తే నీ దుడ్డు కర్ర నీ దండమును ఆదరించును అంటాడు. ఏ విధంగా అంట, ఆయన దుడ్డు కర్ర ఆయన దండమును ఆదరించేదిగా ఉంటుందంట. అయితే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఏ విధంగా అంటే పచ్చిక అనగా నీరు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా. నీరు పారని ప్రదేశంలో ఏముంటుంది, అక్కడ గడ్డంతా కూడా ఎండిపోయి ఉంటుంది కదా. ఏ విధంగా అంటే మనం చూస్తే మరి కీర్తనల భాగంలోనే మనం చూసినట్లయితే ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ 3వ వచనంలో ఏమంటాడంటే, అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తల కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. చాలండి, ఎక్కడంట పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసే దేవుడుగా ఉంటున్నాడు కదా. ఏ విధంగా అంట, అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతా కూడా సఫలమే. ఏ విధంగా అంట, నీటి కాలువ యోర్న అక్కడ గడ్డి ఎండదు, ఆకు వాడదు. అలాంటి చోటన దేవుడు నిన్ను నన్ను పరుండ చేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతా కూడా సఫలమగునంట. ఎప్పుడంట, దేవుడు నిన్ను నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. అదే రకంగా మనం చూసినట్లయితే ఇర్మియా 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా మరి నీటిని గురించిన వాక్యం మనం అక్కడ చూసుకోవచ్చు. ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతులు. ఏ విధంగా అంటే ఇక్కడ వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఎప్పుడు ఉంటాడంట, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించినప్పుడు కదా.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరం కూడా, ఎందుకంటే కాలువల ఓరన నాటబడిందిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వర్షం లేని సంవత్సరం కూడా ఆకు వాడక ఎప్పటికీ కూడా మరి పచ్చగా ఉంటుంది. మరి అంటే వర్షం లేని సంవత్సరం కూడా అది చింత నొందదు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. మన కాపరి మనకు తోడుగా ఉన్నాడు కదా. మరి పచ్చిక గల చోట్ల నిన్ను నన్ను పరుండ చేసే దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడంటే నీటి కాలువల యోర్న మరి దాని వేళ్ళు తన్నునట, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. మరి పచ్చిక గల చోట్ల నిన్ను నన్ను దేవుడు పరుండ చేసే దేవుడుగా ఉన్నాడు కదా. జలముల యొద్ద ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ మరి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కదా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన ఏం చేస్తున్నాడంట, నడిపిస్తూ ఉన్నాడు కదా. మరి ఏ విధంగా అంటే ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానంటాడు కదా. మొదటి యోహానులో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము మరి మీ పాపములకు నేను శాంతికరమై ఉన్నానని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. మొదటి యోహాను మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడంట, సర్వలోకానికైనా మరి శాంతికరంగా ఉన్నాడు. శాంతి సమాధానంను ఇచ్చే దేవుడుగా మనకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆదరణకర్త అంట. ఏ విధంగా అంట, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడంటే ఆదరణకర్త అయి ఉన్నాడంట దేవుడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు కదా. మరి శాంతికరమైన అంటే శాంతిని గురించి మనం చెప్పాలంటే శాంతి, ప్రపంచ శాంతి దూత అంటారు కదా. ఎవరిని? కేఏ పాల్ గారిని. ప్రపంచ శాంతిని, ప్రపంచానికి శాంతి కలగజేయాలని ఆయన ఒకప్పుడు మరి ఎంతో పేరుగాంచిన దైవజనుడిగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన రాజకీయంలోకి వచ్చి ఒక జోకర్గా మారిపోయాడు. ఒకప్పుడు ఎంత పెద్ద పేరుండేదంటే మరి అమెరికా వెళ్తే ఆయనకు మంచి వాళ్ళు కూడా ఆయనకు పిలిచి ఆహ్వానించి మరి వాక్యం చెప్పించుకునే వాళ్ళు, చాలా రకాలుగా ఆయనకు మరి మర్యాద చేసేవాళ్ళు, చాలా రకాలుగా ఆయన్ను అభిమానించేవాళ్ళు. కానీ రాజకీయంలోకి వెళ్ళి ఆయన చాలా తప్పు చేశాడు కదా. రాజకీయాలకు సామాన్యంగా ఎవరు కూడా వెళ్ళకూడదు క్రైస్తవులు. రాజకీయంలో ఏముంటుంది? అంతా మోసమే ఉంటుంది, అంతా దగానే ఉంటుంది, అంత కుట్రలు కుతంత్రాలు అన్నీ అవే ఉంటాయి మరి రాజకీయంలోకి వెళ్ళినందున ఆయన ఇప్పుడు ఈ రోజుల్లో ఒక జోకర్ కింద చూస్తారు. ఎక్కడైనా స్పీచ్ ఇస్తుంటే అందరూ చాలా చులకనగా చూస్తూ ఎన్నో కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచ శాంతి దూత అని పేరు పొందిన మనిషి రాజకీయంలోకి వెళ్ళి భ్రష్టు పట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడంటే ఆయన సర్వలోకానికి. ఒక ఎర్రగడ్డ కాదు, ఒక హైదరాబాద్ కాదు, ఒక సికింద్రాబాద్ కాదు, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, కానీ ప్రపంచానికి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే సర్వలోకానికి మొత్తం కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు కదా. శాంతి కలిగిన దేవుడు. శాంతి అంటే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు కదా. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే 27వ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహించ వెలుచున్నాను అంటాడు. చూడండి ఒకసారి 27వ వచనము 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఫుట్ నోట్లో ఏముంది అక్కడ, సమాధానము. అంటే శాంతి అంటే ఏంటంట, సమాధానం కదా. మన పాపములకు ఆయన ఏ విధంగా ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు సర్వలోకమునకు కూడా
శాంతికరమైన. అదే మనం ఇక్కడ చూస్తే ఏమంటాడంటే, శాంతి మీకు వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు ఇక్కడ. ఏ విధంగా అంట, మన హృదయాలను కలవరపడనీయకుండా, మన హృదయాలను వెరవనీయకుండా మనం ఉండాలి. ఎందుకంటే మనకు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, గడాంధకారంలో ఇక్కడ మరి 3వ వచనంలో మనం చూస్తే, నా ప్రాణమునకు ఆయన సేదదీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించున్నాడు కదా. చూడండి, తన ప్రాణానికి మరి దావీద్ మహారాజు మరి నేను అనుకుంటాను తన మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, అనగా మరి రాజు అయిన తర్వాత యొక్క కీర్తన రాసినట్టుగా మరి నేను అనుకుంటున్నా. ఏ విధంగా అంటే, నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు అంటే ఈయన ఎన్నో కష్టాలు పడ్డాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఆ యొక్క దావీద్ మహారాజుగా మారాడు. మారిన తర్వాత తన యొక్క వెనుకటి దినాలన్నీ కూడా మర్చిపోకుండా మరి యొక్క కీర్తన రూపంలో రాసినట్టుగా మనం చూడొచ్చు కదా. తను మంచి ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలో ఒక రాజుగా ఉండి ఈ యొక్క కీర్తన రాసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అంటే, నా ప్రాణం నాకు ఆయన సేదదీర్చున్నాడు అంటే దేవుడు తనకు మంచి విశ్రాంతినిచ్చాడట, సేదతీరడానికి మంచి సమయాన్ని ఇచ్చాడు కదా. సేదతీరడం అంటే ఏంటి? విశ్రాంతి కదా, విశ్రాంతి. తనకు మంచి విశ్రాంతి కలుగజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఒక రాజు పొజిషన్లో ఉండి తనకు కలిగిన ఆ యొక్క అనుభవాలు అన్నీ కూడా ఈ యొక్క కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తాం కదా. ఏ విధంగా అంటే, నా ప్రాణమునకు ఆయన సేదతీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. ఈయన ఒకానొక సమయంలో మరి తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, కానీ దేవుడు తన సరైన మార్గంలో తిరిగి నడిపించాడు కదా, రాజుగా చేశాడు కదా. అదే ప్లేస్లో మనం చూస్తే యోసేపును కూడా దేవుడు ఆ యొక్క దేశానికి మరి ప్రధానిగా చేశాడు కదా. ఈ రకంగా మనం చూస్తే మరి హిజ్కియా కూడా తను ప్రార్థించగా ఏం చేశాడు, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. మరి యెహోషాపాతు, ఆశ మరి వీరు ప్రార్థన చేయగా వారికి జయాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ దావీదు మహారాజు అయితే తను ఒక మంచి పొజిషన్ నుండి ఒక కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించున్నాడు. ఒకానొక సమయంలో ఆయన ఆ యొక్క నీతి మార్గంలో లేడు కాబట్టి ఆయనకు చక్కటి విశ్రాంతినిచ్చి ఒక మంచి నీతి మార్గంలో మరి నడిపించినట్టుగా మనం చూస్తాం. కింది వచనంలో మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదా. గాఢాంధకారంలో పోయినా కూడా ఆయనకి ఏ విధమైన భయము లేదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తన కాపరిగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని చెప్పేసి, లేమి కలగదని చెప్పేసి మన అక్కడ దృఢంగా చెప్పినట్టుగా మనం చూస్తాం కదా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను అంటాడు. ఇక్కడ గాఢాంధకారపు అంటే మరి 84వ కీర్తనలో మనం చూస్తే 6వ వచనంలో, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు అంటాడు. అంటే బాకా అంటే దుఃఖపు లోయలో పడి వెళ్ళుచు కూడా వారు ఏం చేస్తారంటే దాన్ని జలమయంగా చేస్తారట కదా. అదే రకంగా మనం చూస్తే ఈ యొక్క బైబిల్లో సుమారుగా 7 లోయలు ఉన్నాయట. ఆ 7 లోయలు అంటే చాలా సమయం పడుతుంది మనకు వద్దు, కానీ 84వ కీర్తనలో మనం చూస్తే అక్కడ చూడండి ఒకసారి 6వ వచనము, వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. చాలండి. ఏ విధంగా అంటే బాకా లోయలో పడి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమని జరిగిందంటే, దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. అంటే దుఃఖపు లోయలో నువ్వు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని జలమయముగా చేస్తాడు. ఇంకొకటి ఏం చేస్తాడంట, దీవెనలతో కప్పినట్టుగా మనం చూస్తాం కదా. బాకా లోయలో అంటే దుఃఖపు లోయలో వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మరి ఏం చేస్తున్నాడంటే దాన్ని జలమయముగా చేసి తర్వాత ఆశీర్వాదములతో, దీవెనలతో వారిని కప్పినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ కూడా మనం చూసి గాఢాంధకారములో నేను సంచరించినను అనగా గాఢాంధకారంలో వెళ్ళుచున్నప్పటికీ కూడా ఈ అపాయమునకు భయపడి, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకు. ఎవరికి? దావీదు మహారాజుకి. మనం కూడా అనేక సార్లు గాఢాంధకారం అనగా చీకటి కదా,
చీకటి అంటే కొన్నిసార్లు మనకు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏమి కూడా అర్థం కాదు కదా, అన్నీ చీకటిగా మారిపోతాయి, చీకటి కమ్మినట్టుగా అయిపోతాయి. ఎందుకంటే మన పరిస్థితులు అలా ఉన్నప్పుడు మరి నిట్టూర్పులోకి మనము వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే గాఢాంధకారపు లోయలో మరి సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడిన దావీదు మహారాజు చెప్తాను. మనం కూడా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే విశ్వాసాన్ని మనం కలిగి ముందుకు వెళ్తే ఆయన మనకు జయాన్నిచ్చే దేవుడుగా ఉంటాడు. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు కదా. ఆయన ఎంత అపాయంలో ఉన్ని, ఎంత మరి గాఢాంధకారపు లోయలో అంటే చీకటి లోయలో వెళ్ళినా కూడా, ఇప్పుడు గాఢాంధకారం అంటే చీకటే కదా, గాఢాంధకారం అంటే ఇంక అంతకు మించిన అంధకారం, అంతకు మించిన చీకటి ఇంకొకటి ఉండదు. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినా కూడా ఏ విధంగా ఉంటాడంట దావీదు మహారాజు, దానికి భయపడడంట. ఏ విధంగా కూడా భయపడకుండా ఏం చేస్తున్నాడు, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నేను ఎంత చీకట్లో వెళ్ళినా సరే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను ఆదరించే దేవుడుగా ఉన్నావు కదా. ఆదరించే కీర్తన అన్నమాట ఇది కదా. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఈ యొక్క కీర్తన చదువుకుంటే నీకు ఆదరణ అనేది దొరుకుతుందనమాట. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. తర్వాత వచ్చిన మనం చూస్తే ఏమంటాడు ఇక్కడ, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. చూడండి ఎంత విచిత్రమైన వాక్యం అంటే ఇది. మరి శత్రువు ఎదుట ఏం చేస్తున్నాడంట, భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఎవరికి? దావీదు మహారాజుకి. మరి తన యొక్క మరి అనుభవం అంతా కూడా దీంట్లో ఈ యొక్క కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తాం. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నాకెన్ని నుండి పొర్లుచున్నది. ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఆ విధంగా పొర్లుతుందట కదా. పరిశుద్ధాత్మ అనేది పొంగి పొర్లినట్టుగా మనం చూస్తాం. ఎవరి మీదంట? దావీదు మహారాజు మీద. ఏ విధంగా అంట, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన యొక్క గిన్నె నిండి పొర్లుతూ ఆశీర్వాదముతో మరి తన గిన్నె నిండి పొర్లినట్టుగా మనం చూస్తాం కదా. ఎవరంటే దావీదు మహారాజు దేవునితో అంతగా ఆయన ఆశీర్వాదాలు పొందినట్టుగా మనం చూస్తాం కదా. ఏ విధంగా అంటే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని జీవితంలో నిండి పొర్లినట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు కాపరిగా ఉంటే, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండం నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. మన శత్రువులు ఎదుట మనకు దేవుడు అంటే భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉంటాడు. నూనెతో తలాంటి దేవుడుగా ఉంటాడు. మన గిండి నిండి పొర్లేదిగా మన దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందగలం కదా. మరి 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చినట్టు. ఏ విధంగా అంటే ఆయన బ్రతుకు దినములు అన్నీ కూడా దేవుడు ఆయనకు ఎల్లప్పుడూ కూడా మరి కృపాక్షేమంలే నా వెంట వచ్చునని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట, కృపాక్షేమములు, కృప ప్లస్ క్షేమం, జీవితాంతం కూడా ఆయనకు దేవుడు తోడుగా మరి ఉంటాడని చెప్పేసి ఇక్కడ అంటే ఆయన బ్రతుకు జీవితాంతం అంటే బ్రతుకు దినమే కదా. బ్రతుకు దినములు అన్నీ అంటే జీవితాంతమే. జీవితాంతం అంతా కూడా మరి ఆయన కృపాక్షేమంలే నా వెంట వచ్చునంటాడు. తర్వాత ఏమంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు కదా. దేవునితో హత్తుకొని ఉంటున్నాడు, దేవునితో అంటుకొని ఉంటున్నాడు ఈయన దావీదు మహారాజు. మనం కూడా అదే విధంగా దేవునితో అంటుకొని ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం కదా, అక్కడ సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును మనం ఏ విధంగా ఉండాలంట, ఎడతెగక ఉండాలి. అంటే దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి ఆయన సహవాసంలో కదా. చిరకాలం ఆయన సన్నిధానంలో మనము నివాసము చేయాలట. నివాసం అంటే దేవుని ఇప్పుడు మందిరంలో మనం వచ్చి పడుకోవడం అది కాదు, కానీ వాక్యపరంగా మనము ఆయన్ను మరి సహవాసం చేయాలి కదా. ఆయనలో మనం ఏం చేయాలంటే నివాసం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి కదా. యేసు ప్రభువు వారిని స్వీకరించిన వారితో మనం సహవాసం చేయాలి. ఎక్కడ 2-3 కూడుకుని నా నామని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానే సెలవిచ్చిన దేవుడు కదా. ఆ సహవాసం అంటే మరి సంఘముతో కలిసి ప్రతి ఒక్క ప్రార్థనలో మనం సహవాసం కలిగి ఉండాలి. నీకు ఏ విధమైన ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గర సహవాసం కలిగి ఉండాలి. ఆయన మందిరంలో మనం నివాసం చేసే వారంగా ఉండాలి.
ఆయన మనం ధ్యానించే వరంగా ఉండాలి, ఆయనను మయంపరిచే వరంగా ఉండాలి, ఆయనకు స్తుతులు చెల్లించే వరంగా ఉండాలి, ఆయనకు ఘనత మనం తెచ్చే వరంగా ఉండాలి కదా. ఈ వాక్యాలన్నీ కూడా మనకు అవే తెలియజేస్తూ ఉన్నాయి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆయన కృపాక్షేమములు ఆయన వెంట వచ్చినప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఏమంటాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాడంట. ఆయనకు కలిగిన ప్రతి ఒక్కటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో నివాసం చేస్తానన్నట్టుగా మరి ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. మనం కూడా అదే పద్ధతిలో అదే ప్రకారంగా మనం కూడా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఈ యొక్క కీర్తన మనం పచ్చిక బయలులో మనము దేవుడు మనల్ని పరుండబెట్టినట్టుగా మనం ఊహించుకున్నట్లయితే ఎంతో శాంతి సమాధానం మనకు అక్కడ దొరుకుతుంది. ఈ యొక్క కీర్తన సుమారుగా మనం చూస్తే 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాల్లో కూడా ఎంతో గొప్ప మర్మం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రతి ఒక్క వచనం కూడా చక్కటి మరి మర్మం కలిగిన వాక్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన కాపరిగా ఉన్నాడు, పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసే దేవుడిగా ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడిగా ఉన్నాడు, నీతి మార్గంలో నడిపించే దేవుడిగా ఉన్నాడు, గడాంధకారపు లోయలో నువ్వు సంచరించినప్పుడు ఆయన దండమును ఆయన దుడ్డు కర్రయు నిన్ను ఆదరించేదిగా ఉన్నది. ఆ తర్వాత మనం చూస్తే నీ కింది నుండి అనగా ఆయన యొక్క ఆశీర్వాదంలో పొంగి పొర్లినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఆఖరిగా మనం చూస్తే ఆయన మందిరంలో ఆయన ఏం చేస్తున్నట్ట, ఇవన్నీ పొందుకున్న తర్వాత ఆయన మందిరంలో నేను సహవాసము చేసేదను, నేను నివాసము చేసేదను, నిన్ను అంటు పెట్టుకుని ఉండేదనని, మరి నిన్ను ఎప్పటికీ నువ్వు విడువనన్నట్టుగా వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. దేవుడు మనం కూడా ఆ విధంగా ఆయన అంటిపెట్టుకొని ఆయన సహవాసం కలిగి ఆయన దగ్గర నివాసం చేసినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా ఈ యొక్క 23వ కీర్తనలో ఉన్న దీవెనలు, ఆదరణ, ఆశీర్వాదము అన్నీ కూడా మనకు దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.